నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తాత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన తాత వర్ధంతి సందర్భంగా రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించారు తారక్. దీంతో ఒక్కసారిగా ఎన్టీఆర్ చేసిన ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు భాషకు, తెలుగువారికి ఓ గుర్తింపు తీసుకొచ్చిన మహానాయుడు ఎన్టీఆర్ నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి టాప్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమను ఏలి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి వారి సమస్యలను తెలుసుకొని ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి ఎంతోమందికి దైవంలా నిలిచారు. ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన్ని తలుచుకుంటున్నామంటే ఆయన సాధించిన విజయాలు, చేసిన మంచి అలాంటిది. ఈ క్రమంలోనే ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్ద ఆయన మనవళ్ళైన సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. గురువారం వేకువజామునే అక్కడికి చేరుకొని అంజలి ఘటించారు. అలాగే పలు ప్రముఖులు కూడా నివాళులర్పించేందుకు చేరుకున్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చిన వేళ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు భారీగా వచ్చారు. ఎన్టీఆర్ చుట్టూ అభిమానులు గుమిగూడారు. బౌన్సర్లు ఉన్న కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తన తాతకు నివాళులు అర్పించిన తారక్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలకు తన తాతగారు చేసిన మంచిని ఈ సందర్భంగా పంచుకున్నారు. అలాగే తన తాతతో తనకున్న బాండింగ్ని గుర్తు చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే తన తాత వర్ధంతి సందర్భంగా మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు. తాను త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నానని, తన తాత వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీకి తాను అండగా ఉంటానని సంచలన ప్రకటన చేశారు తారక్. దీంతో తారక్ ప్రకటనతో నందమూరి అభిమానుల వద్ద కోలాహలం ఏర్పడింది. ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని చూస్తున్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ చెప్పడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ప్రకటన రాజకీయ వ్యాప్తంగానూ సంచలనం సృష్టిస్తోంది.